ఒత్తిడి పెడుతుంది అనే సిమ్టమ్ ఉంది. బ్రెయిన్ మీద ఒత్తిడి పెడుతుంది అనే సిమ్టమ్ ఎట్లా తెలుస్తది? మనకి తలనొప్పితో పాటు వాంతులు, ఫిట్స్ ఉంటేనే మనం ఏదైనా స్కాన్‌కెళ్ళడం గాని ఏదైనా జరుగుతది. ఖచ్చితంగా ఎంఆర్ఐ స్కానింగ్‌లో మనకి 100కి 100% ఇది బినైన్, ఇది మాలిగ్నెంట్ అని చెప్పలేం. ఓకే. బినైన్ అండ్ మాలిగ్నెంట్ తెలియాలి అంటే మనం ముక్క పరీక్షకు పంపించాల్సిందే. కానీ ఒక 95-95% వరకు మనం ఎక్స్‌పీరియన్స్ బట్టి గాని, మనం ఏదైనా గాని రేడియాలజిస్ట్ సపోర్ట్ తీసుకొని గాని, మనం ఒక అంచనాకి రావచ్చు. ఇది బినైన్ ట్యూమర్ లాగుంది. ఇది మాలిగ్నెంట్ ట్యూమర్. కానీ ఏ ట్యూమర్ అయినా బినైన్ అయినా, మాలిగ్నెంట్ అయినా బ్రెయిన్ మీద ఒత్తిడి పెడుతుందంటే వి హావ్ టు గో ఫర్ ఎ సర్జరీ. ఎందుకంటే కంటిన్యూయస్‌గా బ్రెయిన్ మీద ఒత్తిడి పెడుతుంది అంటే చిన్న మెదడు మీద ఒత్తిడి జరిగే అవకాశం ఉంటది. దానివల్ల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటది. ఒకవేళ బినైన్ ట్యూమర్ ఉంది ఇన్సిడెంటల్‌గా అనుకోకుండా వేరే పరీక్ష కోసం చేయిస్తే ఇది బయటపడింది. అలాంటి టైంలో అదేమన్నా పెరుగుతుందా? లేదా? అనేది మనకు ఒత్తిడేం పెట్టట్లేదు. ఉత్తగుంది ఇక చిన్న గడ్డ అనుకుంటే మాత్రం 6 నెలలకొకసారి అది మనం స్కాన్ చేసి చూసుకుంటూ ఉంటాం. కాకపోతే అది బ్రెయిన్ మీద ఒత్తిడి పెట్టే కొద్దీ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి మనం ఫిట్స్‌కి సంబంధించిన మందులవి మొదలుపెడతాం. సో, డిపెండింగ్ ప్రెషర్ సింప్టమ్స్ ఉన్నాయా? లేదా? అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటది గానీ అది బినైనా, మాలిగ్నెంట్ అనే దాన్ని బట్టి కంటే. సో, మాలిగ్నెంట్ అయితే ఔట్‌రైట్ మనం ప్లాన్ చేసుకొని బయాప్సీ తీసి పంపించాల్సిందే. ముక్క పరీక్షలో 100% అది ఏ రకమైన క్యాన్సర్ అనేది కనుక్కొని, దానికి తగ్గట్టు రేడియోథెరపీ చేస్తే బెటరా? కీమోథెరపీ చేస్తే బెటరా? అక్కడితో అయిపోయిందా ట్రీట్మెంట్ అనేది తెలుస్తది. బినైన్ అయితే ప్రెషర్ పెట్టకపోతే వెయిట్ అండ్ వాచ్ అనే పాలిసీలో ఉంటాము. ప్రెషర్ పెడుతుందంటే అదైనా సర్జరీ చేసుకోవాల్సిందే. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.